ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రికార్డుగా నన్ను ఒకే ప్రాంతం నుంచి ఒకే పార్టీ నుంచి వరుసగా 99 నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా 7 సార్లు గెలిపించిన మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకి ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఉచిత ఇళ్ళు, ఉచిత సన్నబియ్యం అన్ని రకాలుగా మరి నిరుపేదలకి మధ్యతరగతి వాళ్ళకి మేలు చేసే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో డిసెంబర్ 7, 2023 మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీకు రేషన్లో వచ్చేది దొడ్డు బియ్యం. ఆ దొడ్డు బియ్యం 80-90% జనాభా తినకపోయేవాళ్ళు. ఈ మొత్తం పౌర సరఫరాల శాఖలో ఈ రేషన్ వ్యవస్థలో ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చినాం. మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీ ఉత్తమ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన విషయాన్ని మనం చేసినాం. అక్కలు చెల్లెళ్ళు మీరు ప్రత్యేకంగా గమనించాలి. ఇప్పుడు మీకు వస్తున్న రేషన్ బియ్యం తెలంగాణ రాష్ట్రంలో ధనికులైనా మధ్యతరగతి అయినా నిరుపేదలైనా ఒకే రకం మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. వారు ముఖ్యమంత్రిగా, నేను సివిల్ సప్లైస్ మంత్రిగా 1,06,00,000 మందికి కుటుంబాలకి 1,06,00,000 కుటుంబాలకి కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం. 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో వరి ధాన్యం కొనుగోలులో నేరుగా వరి రైతులకి 90,000 కోట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం.